హిమాచల్ ప్రదేశ్లో చూడవలసినటువంటి అనేకమైనటువంటి మందిరాల్లో మండి టౌన్లో ఉండేటటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మందిరం శ్యామాకాళి మందిరం. ఇప్పుడు మనం చూస్తున్నది శ్యామాకాళి మందిరం. మనము సొంత వెహికల్స్ ఆటోతో రావచ్చు, లేకపోతే నడుచుకొని వస్తే ఒక 45 మినిట్స్ పడుతుంది ఈ మందిరానికి చేరుకోవడానికి. చాలా పురాతనమైనటువంటి మందిరం. ఈ మండి ప్రాంతాన్ని 400 సంవత్సరాల క్రితం శ్యామసేన అనేటటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన అమ్మవారి యొక్క మహాభక్తుడు అవ్వడం వల్ల అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉండేవాడు. అమ్మవారు రాజు యొక్క భక్తి ప్రవర్తనలను మెచ్చుకొని రాజుకు ప్రత్యక్షమైంది. శ్యామసేన అనేటువంటి రాజుకు ప్రత్యక్షమైంది కాబట్టి శ్యామాకాళి మాతగా ప్రసిద్ధి చెందింది. లోపల చూసినట్లయితే ఈ మందిరం లోపల బంగారంతో పూత పోయబడి ఉంటుంది. చుట్టువైపులా కూడా చాలా సుందరంగా ఉంటుంది. అనేక రకమైనటువంటి డిజైన్లతో కట్టబడి ఉంటుంది. చూసినట్లయితే బెంగాలీ స్టైల్లో ఉండేటట్లు కనిపిస్తుంది అమ్మవారి మందిరం. లోపల వివేకానంద, శారద, రామకృష్ణ పరమహంస వాళ్ళ యొక్క చిన్న ఫోటోలు కూడా లోపల ఉన్నాయి. ఇది వంశపారంపరంగా వస్తున్నటువంటి వాళ్ళు దీన్ని పోషిస్తున్నారు, పాలిస్తున్నారు, రన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే లోపలికి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. మూడు రకాలుగా ఉంటారు. సరస్వతి, దుర్గా, కాళీమాతగా. ఎదురుగా రాజు ఉంటాడు. రాజు యొక్క చిత్రపటం కూడా మనం చూడొచ్చు. చుట్టుపక్కల కూడా చాలా సుందరంగా ఉంటుంది. దేవి బ్రహ్మచారిణిగా ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు ఉండడానికి కూడా సదుపాయం మనం చూడవచ్చు. ఇంకా పక్కనే రావి చెట్టు ఉంటుంది. అక్కడ రాధాకృష్ణుల యొక్క ఇంకా శివపార్వతుల యొక్క చిన్న ఫోటోలు ఉంటాయి. ఈ విధంగా సుందరంగా కనిపిస్తుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎవరైతే కుల్లు మనాలి వెళ్తారో ఈ మందిరాన్ని కంపల్సరిగా దర్శించుకోండి. ఈ విధంగా వెనక భాగంలో చూసినట్లయితే ఎదురుగానే మనకి ఈ విధమైనటువంటి ప్రతిబింబం సింహం కనిపిస్తుంది. పక్కనే శివుడు కూడా ఉంటాడు. ఎక్కడెక్కడైతే అమ్మవారు ఉంటారో అక్కడ శివుని గుళ్ళు కూడా ఉంటాయి కదా, కామను. ఇంకా అమ్మవారు మీ యొక్క మనోకామనని పూర్ణం చేయుగాక అన్నట్టు అక్కడ రాశారు. ఇదిగోండి, దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క. జై మాతాజీ.